హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మనము ఆల్రెడీ సప్త శనివారాల వ్రతం చేస్తున్నాం కదండి. ప్రతి వారం నేను ఆల్రెడీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా. ఆల్రెడీ మొదటి వారం, రెండవ వారం, మూడవ వారం మనము ఈ సప్త శనివారాల వ్రతం పూర్తి వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒక్కసారి చూడండి. ఈ తర్వాత ఈ వీడియోలో మనము పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మెయిన్గా ఫస్ట్ బియ్యం పిండిలో కొంచెం బెల్లము, కొంచెం పాలు యాడ్ చేసుకొని మనము బియ్యం పిండిని కలుపుకోవడం స్టార్ట్ చేద్దామండి. తర్వాత ఇలా కలుపుకుంటూ పాలు మొత్తం పాలేం అవసరం లేదండి, బెల్లం పాలు జస్ట్ మనం సాంగ్యం కోసం, దేవుడికి కదా, అందుకోసం అలా వేస్తాము. తర్వాత నెయ్యి కూడా అంతే అండి. కొంచెం పాలు, కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని ఇలా ఉండల్లాగా తయారు చేసుకోవాలండి. పాలు కొన్ని వేసాం కదా, తర్వాత నీళ్ళతో స్లోగా కొన్ని వేసి కలుపుకుందాము. అప్పుడే మనకి పర్ఫెక్ట్ బియ్యపిండి ప్రమిదలు వస్తాయండి. కొంతమంది బియ్యపిండితో పాటు కొంచెం ఒక కప్పు బియ్యపిండికి 1/4 కప్పు మైదా కూడా వేస్తారండి, ఎందుకంటే పిండి ప్రమిదలు విరగకుండా ఉండడానికి. కానీ నాకు తెలిసి అయితే అవసరం లేదు, ఓన్లీ బియ్యపిండితో అయినా మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కావాలంటే కొంచెం మైదా, ఒక 2-3 స్పూన్ల మైదా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఓన్లీ బియ్యపిండి, పాలు, బెల్లం, నెయ్యి వేసుకొని ఇలా పిండి ప్రమిదలు తయారు చేసుకుంటున్నానండి. చాలామందికి పిండి ప్రమిదలు చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. తర్వాత మధ్యలో నూనె వేసుకోవడానికి సరిగా మధ్యలో రౌండ్గా రాకుండా, ఇలా గుంతగా చేసుకోవడం రాకుండా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము కొన్ని నీళ్ళు వేసుకొని పాలు, బెల్లం, నెయ్యి వేసుకున్న తర్వాత నీళ్ళతో కొంచెం పిండిని కలుపుకుంటూ మనము ఇలా రౌండ్గా చేసుకోవాలండి. తర్వాత మధ్యలో బొటన వేలుతో ఇలా ప్రెస్ చేసుకుంటూ గుంతలాగా చేసుకుంటే సరిపోతుందండి. మరి మనం ఇంకేదైనా తీసుకొని మధ్యలో హోల్ పెట్టాలి అలా ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా బొటన వేలుతో చూడండి, చూపిస్తున్నాను. అలా బొటన వేలుతో మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఇలా గుంతగా రౌండ్గా వస్తుంది. మనకు నెయ్యి వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నా సరిపోతుంది, అంతే అండి. కానీ చుట్టుకునేటప్పుడు నీళ్ళు ఒకేసారి వేయకుండా కొన్ని వేసి కలుపుతూ మనము ఉండలు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను గంధం, పసుపు కలిపి ఇలా కప్పులో పెట్టుకుంటాను. తర్వాత గంధం, పసుపు కలిపిన దానితో మనము ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుందాము. మధ్యలో కుంకుమతో ఇలా మధ్యలో నామం వేలుతోనే పెట్టేస్తున్నాను. కొంతమంది ఇయర్బడ్ కూడా వాడుకుంటారు, కానీ అవసరం లేదు, మీ ఇష్టం అండి. అలా ఇయర్బడ్తో వాడితే చక్కగా నీట్గా వస్తుంది. లేదంటే ఇలా వేలుతో అయినా ఇట్లా చక్కగా మనము గంధము, పసుపుతో ఇలా నామం పెట్టుకొని మధ్యలో కుంకుమతో మనము నామం పెట్టుకుంటే సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్ పిండి ప్రమిదల మీద ఏడుకొండల నామాలు వచ్చేస్తాయి. మీకు పిండి ప్రమిదల సైజు మీకు మరీ చిన్నగా అనిపిస్తే ఇంకా ఎక్కువ పిండి తీసుకొని ఇంకా పెద్ద పిండి ప్రమిదలైనా పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చండి. నాకు ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి అనిపించింది, అందుకే చిన్న సైజు పిండి ప్రమిదలనే చేసుకున్నాను. నేను ప్రతి వారం చేస్తాను కాబట్టి నాకు ఈ సైజు సరిపోతుంది అనిపించింది. మరి ఇంకా చాలామందికి డౌట్ ఏమంటే 7 పిండి ప్రమిదలు చేయాలా ప్రతి వారం అని. అది మీ ఇష్టం అండి, మీకు నచ్చితే 7 పిండి ప్రమిదలు చేసుకోండి, లేదంటే 1, 2, 3 అయినా పెట్టుకొని మనము పూజని చేసుకోవచ్చండి. 7 పెట్టాలని ఏం లేదు, కానీ మనకు సప్త శనివారాల వ్రతం అదొక సెంటిమెంట్. కావాలంటే 7 పిండి ప్రమిదలు పెట్టుకోండి, లేదంటే 1, 2, 3 అయినా పెట్టుకొని దీపం పెట్టుకున్నా సరిపోతుందండి. పూజ అనేది మనకు ఓపిక ఉన్నంత వరకు, మనకి ఎంత వీలైతే అంతవరకు మన ఇష్టం బట్టి, మన భక్తి బట్టి మనం చేసుకోవచ్చండి. ఇన్నే పెట్టాలి, ఇలాగే చేయాలని ఏముండదు. తర్వాత ఒత్తులు కూడా 7 ఒత్తులు పెట్టాలని అడుగుతారు. 7 ఒత్తులు ఏం అవసరం లేదండి, 2 అయినా పెట్టుకోవచ్చు. మనం దీపం పెట్టుకునేటప్పుడు ఎలా జత ఒత్తులు పెట్టుకుంటామో అలాగే జత ఒత్తులు పెట్టుకుంటే, 2 ఒత్తులు పెట్టుకుంటే సరిపోతుంది ప్రతి పిండి ప్రమిదలో. తర్వాత ఇలా తమలపాకులు కడిగి బొట్టు పెట్టుకున్న తమలపాకుల మీద ఇలా 7 పిండి ప్రమిదలు పెడుతున్నానండి. తర్వాత నేను నేతితో దీపం వెలిగిస్తాను. మీరు మీ ఇష్టం అండి, నేతితో అయినా వెలిగించుకోవచ్చు, నెయ్యితో అయినా, లేదంటే దీపం నూనెతో అయినా వెలిగించుకోవచ్చు. ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత మనము మన పిండి ప్రమిదల మీద దీపం వెలిగించుకుంటే అంతే అండి, మన పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఆల్రెడీ అంతా అలంకరించుకొని పిండి ప్రమిదలు కూడా పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేశానండి. ఈ వ్లాగ్లో మనం పిండి ప్రమిదలు ఎలా క్లియర్గా చేసుకోవాలో చూపించాను కదా. నెక్స్ట్ వ్లాగ్లో ముడుపు ఎలా కట్టుకోవాలో కూడా